అస్సలామలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు ఔజుబిల్లాహిమినశ్శైత్వానిర్రజీం బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. సూరా 9 అత్-తౌబా 41-65 ఆయాతులు. అత్-తౌబా అనగా పశ్చాత్తాపం. ఆయత్ నంబర్ 41. తేలిక అనిపించినా సరే, బరువు అనిపించినా సరే బయలుదేరండి. దైవ మార్గంలో మీ ధన ప్రాణాలొడ్డి పోరాడండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇదే మీ కొరకు మేలైనది. దీనిపై పలు భావాలు వ్యక్తపరచబడ్డాయి. ఉదాహరణకు, వ్యక్తిగత స్థాయిలోనైనా సామూహిక స్థాయిలోనైనా అని ఒక అర్థం, ఇష్టమున్నా లేకపోయినా అని మరో అర్థం, పేదలైనా ధనికులైనా అని ఇంకొక అర్థం, యువకులైనా వృద్ధులైనా అని వేరొక అర్థం, కాలినడకనైనా సరే, వాహనంపై స్వారీ అయినా సరే అని ఇంకో అర్థం, భార్యాపిల్లలు గలవారైనా లేనివారైనా అని ఒక అర్థం, వారు మునుముందుకు దూసుకుపోయేవారైనా సరే, ఆలస్యంగా వచ్చి సైన్యంలో కలిసి వారైనా సరే అనేది మరో అర్థం. పైన పేర్కొనబడిన పరిస్థితులన్నింటికీ ఈ ఆయతు వర్తించగలదని ఇమాం షౌకాని అభిప్రాయపడ్డారు. అందుకే ఈ ఆయతును తేలిక అనిపించినా సరే, బరువు అనిపించినా సరే వెడలిపొండి అన్న అర్థంలో తీసుకుంటే ఈ భావాలన్నీ ఇందులో ఇమిడిపోతాయి. ఆయత్ నంబర్ 42. ఓ ప్రవక్త, త్వరగా సొమ్ములు లభించి ప్రయాణం సులభతరమై ఉంటే వాళ్ళు తప్పక నీ వెనుక వచ్చి ఉండేవారే. కానీ సుదీర్ఘ ప్రయాణం అనేసరికి అది వారికి దుర్భరంగా తోచింది. ఇప్పుడు వాళ్ళు మాలోనే గనక శక్తి స్తోమతులు ఉండి ఉంటే తప్పకుండా మీ వంట వచ్చి ఉండేవారం అని అల్లాహ్పై ఒట్టేసి మరీ చెబుతారు. వాస్తవానికి వారు తమను తాము నాశనం చేసుకుంటున్నారు. వారు అబద్ధాలు కోరులున్న సంగతి అల్లాహ్కు బాగా తెలుసు. యుద్ధానికి బయలుదేరకపోవటానికి తగు కారణమేదీ లేకపోయినప్పటికీ ఏవో సాకులు చెప్పి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుంచి అనుమతి పొందిన వారి గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ప్రాపంచిక లబ్ధి, యుద్ధప్రాప్తి తేలిగ్గా చేతికి అందుతుందంటే వారు ఎగబడి వచ్చేవారే. అంటే అలవోకగా యుద్ధప్రాప్తి, మాలె గనీమత్ వచ్చి పడుతుందనుకుంటే వారు ఏమాత్రం బద్ధకం వహించకుండా నీ వెనుక పరిగెత్తుకుని వచ్చేవారు. సుదీర్ఘ ప్రయాణం అనేసరికి కుంటి సాకులు చెప్పి తప్పించుకున్నారు. అబద్ధపు ప్రమాణాలు చేయటం మహాపరాధమని తెలిసి కూడా వారు ఈ దుస్సాహసానికి ఒడిగట్టారు. ఈ విధంగా చేసి వారు తమ ఆత్మలనే వంచుకున్నారు. ఆయత్ నంబర్ 43. అల్లా నిన్ను మన్నించుగాక. నీ సమక్షంలో సత్యవంతులెవరో తేలి అబద్ధం చెప్పేవారెవరో కూడా నువ్వు తెలుసుకోకుండానే అసలు నువ్వు వారికి అనుమతి ఎందుకిచ్చావు? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుద్దేశించి దేవుడు చెప్పే మాటలివి. యుద్ధంలో పాల్గొనలేమని వారు సాకులు చెప్పినప్పుడు నిజంగానే వారు పాల్గొనలేని స్థితిలో ఉన్నారా అనే విషయాన్ని పరిశోధించకుండానే ఎందుకు అనుమతి ఇచ్చేశావు అని సున్నితంగా మందలించాడు. ఈ మందలింపులో కూడా వాత్సల్యం ఇమిడి ఉంది. అందుకే ఈ అలసత్వాన్ని మన్నించినట్లు వాక్యం మొదట్లోనే చెప్పబడింది. అనుమతి ఇవ్వటంలో తొందరపాటు జరిగిందని, విషయం లోతుల్లోకి వెళ్లకుండానే ఉదార దృష్టితో వ్యవహారం చేయబడిందని తెలియజేయటం ఈ మాటల్లోని మర్మం. ఆరా తీసి తగు కారణంపై రాలేకపోయేవారికి అనుమతిచ్చే అధికారం ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకి ఎలాగూ ఉంది. ఆ మాటే నూర్ సూరాలో కూడా చెప్పబడింది. ఓ ప్రవక్త, ఏ పనికైనా వారు నీ అనుమతి అడిగితే నీవు కోరిన వారికి అనుమతిస్తూ ఉండు. సూరా నూర్ 62. నీవు కోరిన వారికి అంటే తగు కారణం ఉన్నవారికి అనుమతి ఇచ్చే హక్కు నీకు ఉంది అని భావం. ఆయత్ నంబర్ 44. అల్లాహ్ను, అంతిమ దినాన్ని విశ్వసించేవారు తమ ధన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడే విషయంలో తమకు సెలవు ఇవ్వమని నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ విన్నవించుకోరు. భయభక్తులు గల వారెవరో అల్లాహ్కు బాగా తెలుసు. నికార్సైన విశ్వాసుల సద్గుణం ఇక్కడ ఉదాహరించబడింది. కీలక సమయాల్లో వారు ఎన్నడూ కుంటిసాకులు చూపరు. పైగా వారు సమధికోత్సాహంతో, చిత్తశుద్ధితో దైవ మార్గంలో తమ సర్వస్వాన్ని ఒడ్డి పోరాడుతారు. ఆయత్ నంబర్ 45. అల్లాహ్పై, అంతిమ దినంపై విశ్వాసం లేని వారు మాత్రమే నీ నుండి ఇలాంటి సెలవును కోరుతారు. వారి హృదయాలు సంశయానికి లోనే ఉంటాయి. వారు తమ సంశయాలు, సందేహాలలోనే ఊగిసలాడుతున్నారు. కుంటి సాకులు చెప్పి యుద్ధం నుంచి తప్పించుకునేందుకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుంచి అనుమతి పొందిన కపటులను ఉద్దేశించి చెప్పబడిన మాటలివి. వారికి అల్లాహ్పై, పరలోక దినంపై అసలు నమ్మకం లేదు. ఈ విశ్వాసరాహిత్యమే వారిని ఈ పలాయన వాదానికి పురికొల్పింది. విశ్వాస, ఈమాన్ బీజమే గనక వారి మనోక్షేత్రంలో నాటుకుని ఉంటే వారు ధర్మయుద్ధం నుంచి పరారయ్యే ఎత్తులు వేయటం కానీ, ఊగిసలాటలో పడటం కానీ చేసేవారు కాదు. గమనిక: ఈ జిహాద్లో పాల్గొనే వ్యవహారంలో ముస్లింలలో 4 వర్గాలున్నాయన్న సంగతి గమనించదగినది. మొదటి వర్గం ఆజ్ఞాపించగానే ఎలాంటి తాత్సారం చేయకుండా యుద్ధానికి సిద్ధమైన వారు.
రెండవ వర్గం మొదట్లో అటూ ఇటూ ఊగిసలాడినప్పటికీ తరువాత వెంటనే తేరుకొని విధేయత కనబరిచినవారు. మూడవ వర్గం వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, వాహనం లేని కారణంగా సుదీర్ఘ ప్రయాణం చేయలేనివారు. వారికి అల్లా సైతం అనుమతి ఇచ్చేశాడు. వారి ప్రస్తావన 91, 92 ఆయతులలో రానున్నది. నాలుగో వర్గం కేవలం బద్ధకం, అలసత్వం మూలంగా యుద్ధానికి బయలుదేరలేకపోయిన వారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణం నుంచి తిరిగి రాగానే వారు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో హాజరై తమ తప్పును ఒప్పుకున్నారు, తమను తాము దోషులుగా నిలబెట్టుకున్నారు. ఈ 4 వర్గాలను అలా ఉంచితే నయవంచకుల, మునాఫిక్ల వర్గం మరొకటి ఉంది. ఇక్కడ ముస్లింల మొదటి వర్గంతో పాటు ఈ నయవంచకుల, కపటుల వర్గం ప్రస్తావన వచ్చింది. ముస్లింల మిగతా 3 వర్గాల ప్రస్తావన మున్ముందు రాబోతుంది. ఆయత్ నంబర్ 46. యుద్ధానికి బయలుదేరాలన్న ఉద్దేశమే గనక వారికి ఉండి ఉంటే వారు ఎలాగైనా ప్రయాణ సామగ్రిని సమకూర్చుకుని ఉండేవారు. కానీ వారు బయలుదేరటం అల్లాహుకు అసలు ఇష్టం లేదు. అందుకే వారిని కదలకుండా ఆపేశాడు. వెనుక ఉండిపోయే వారితోనే మీరు ఉండిపోండి అని వారికి చెప్పబడింది. ఇవి కూడా కపటులను ఉద్దేశించి చెప్పబడిన మాటలే. వారు అబద్ధాలు చెప్పి తప్పించుకున్నారు. అందరితో కలిసి బయలుదేరాలన్న ఆలోచన వారికి ఉండి ఉంటే ముందు నుంచే ప్రయాణ సన్నాహాలు చేసుకునేవారు. కానీ వారి ఉద్దేశాలు ముందు నుంచే మంచివి కావు. సబ్బతహుం అంటే అల్లాహ్ వారిని ఆపివేశాడు అని అర్థం. కపటులు యుద్ధానికి బయలుదేరకుండా అల్లాహ్ వారిని ఆపాడు. ఎందుకంటే వారి రాక వల్ల కలిగే మేలు కన్నా కీడు ఎక్కువ. వారి వెనుకంజ వారి కొరకు ఇష్టకరమైనదిగా చేయబడింది. అందుకే వారు ముస్లింలతో కలిసి బయలుదేరకుండా మదీనాలోనే ఉండిపోయారు. భావం ఏమిటంటే వారి మనసుల్లోని కుళ్ళు ఎటువంటిదో అల్లాహ్కు తెలుసు. అందుకే ఆయన తన ప్రణాళికను అనుసరించి వారు యుద్ధంలో పాల్గొనకుండా చేశాడు. ఈ మాట బహుశా విధివ్రాతను అనుసరించి అయినా చెప్పబడి ఉంటుంది, లేదా వారి ప్రవర్తన కారణంగా కోపంతో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తరపునైనా చెప్పబడి ఉంటుంది. సరే, ఇక చేసేదేముంది? మీరు కూడా స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, అవిటివారి మాదిరిగా వారితో కలిసి ఇండ్లలో కూర్చుని ఉండండి అని. ఆయత్ నంబర్ 47. ఒకవేళ వారు మీతో కలిసి బయలుదేరి ఉండినట్లయితే మీకు కీడు చేయటం తప్ప మరి దేనిని పెంచి ఉండేవారు కారు. పైగా మీ మధ్య అదే పనిగా గుర్రాలను పరిగెత్తించేవారు. మీలో చీలికను తెచ్చే ప్రయత్నాల్లో ఉండేవారు. వారి మాటలను వినేవారు. స్వయంగా మీలోనే ఉన్నారు. ఆ దుర్మార్గుల సంగతంతా అల్లాహ్కు తెలుసు. కపటులు రాకపోవటం ఒక విధంగా మంచిదే. వచ్చి ఉంటే వారు పొద్దుస్తమానం ముస్లిం సైనిక పంక్తుల్లో విభేదాలను, మనస్పర్ధలను సృష్టించి గందరగోళాన్ని వ్యాపింపజేసి ఉండేవారు. గుర్రాలను పరిగెత్తించేవారు అంటే అర్థం చాడీలు, పరోక్ష నిందల ద్వారా మీ మధ్య అపోహలను చాలా వేగంగా వ్యాపింపజేసేవారు. ఆ విధంగా మీ మధ్య గల ఐకమత్యాన్ని, సంఘటితత్వాన్ని కొల్లగొట్టి మిమ్మల్ని చెల్లాచెదురుగా చేసి ఉండేవారు. కాబట్టి వారు రాకపోవటం ఒక విధంగా మీకు మంచిదే. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే కపటులకు గూఢచారులుగా పనిచేసేవారు కొందరు ముస్లింలలోనూ జొరబడి ఉండేవారు. వారు ఎప్పటికప్పుడు ముస్లింల కదలికలను గురించి కపటులకు సమాచారం అందజేస్తూ ఉండేవారు. ఆయత్ నంబర్ 48. వారు ఇంతకు ముందు కూడా విభేదాలను సృష్టించే ప్రయత్నాలు చేశారు. నీ కార్యక్రమాలను తలక్రిందులుగా చేసే చేష్టలకు కూడా ఒడిగట్టారు. కడకు వారి ఇష్టానికి వ్యతిరేకంగా సత్యం వచ్చేసింది. దైవాగ్ని ఆధిపత్యం వహించింది. కపటులు ఏనాడు ఇస్లాం పురోగతిని మనస్ఫూర్తిగా కోరుకోలేదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుంచి మదీనాకు వలస వచ్చినప్పటి నుంచే వారు లోలోపల అసూయ ద్వేషాలతో ఉడికిపోతున్నారు. ఇస్లాం మరియు ముస్లింలకు వెన్నుపోటు పొడిచే ఏ అవకాశం దొరికినా వారు జార విడువలేదు. ముస్లింల సైనిక శిబిరాలలో చీలికలను తీసుకువచ్చేందుకు పన్నాగాలు పన్నేవారు. ముస్లింలకు ఎప్పుడు ఏ మేలు జరిగినా అసూయ చెందేవారు. బద్ర్ రణరంగంలో ముస్లింలకు లభించిన అపూర్వ విజయాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. ఉహుద్ యుద్ధ సందర్భంగా మార్గమధ్యంలోనే వేరైపోయి ముస్లింలకు కష్టాలు పెంచారు. ఈ రకంగా వారి కపట చేష్టలు నిరాఘాటంగా సాగాయి. అయినా వారు దైవ కార్యాన్ని అడ్డుకోలేకపోయారు. చివరకు ముస్లింలకు మక్కా విజయం కూడా వరించింది. అరేబియాలోని జనులంతా తండోపతండాలుగా ఇస్లాంలో ప్రవేశించడం చూసి ఓర్వలేక లోలోపలే కుమిలిపోయారు. అందుకే గతంలోని వారి కపట చేష్టల గురించి, భవిష్యత్తులో వారు సాగించబోయే విచ్ఛిన్నకర కార్యకలాపాల గురించి మీకు తెలియజేయడం జరిగింది. వారు మీతో రాలేదని బాధపడకండి. వారు రాకపోవటంలోనే మీ శ్రేయస్సు ఇమిడి ఉంది. వారు ఎక్కడున్న ఉపద్రవాన్ని పుట్టిస్తారు.
ఆయత్ నంబర్ 49. నాకు అనుమతి ఇవ్వండి, నన్ను పరీక్షకు గురి చేయకండి అని వారిలో ఒకడంటాడు. తెలుసుకోండి, వారు పరీక్షకు గురయ్యే ఉన్నారు. నిశ్చయంగా నరకం అవిశ్వాసులను చుట్టుముట్టేస్తుంది. నన్ను పరీక్షకు గురి చేయకండి లేక నన్ను ఉపద్రవానికి లోను చేయకండి అంటే భావం, ఒకవేళ తమరు ఇంటి పట్టునే ఉండటానికి నాకు అనుమతి ఇవ్వకపోతే అనుమతి పొందకుండానే నేను ఇంటి పట్టున ఉండిపోవలసి వస్తుంది. ఒకవేళ అదే గనక జరిగితే ఆ పాపం నన్ను చుట్టుకుంటుంది. ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అంటే పాపానికి గురి చేయటమని భావం. అంటే నేను పాప కార్యానికి ఒడిగట్టేలా చేయకండి అని అతను చెప్పదలిచాడు. దీన్ని మరో అర్థంలో తీసుకుంటే నన్ను బలవంతంగా మీ వెంట లాక్కుపోయి ప్రాణాలు తీయకండని భావం వస్తుంది. జద్ బిన్ ఖైస్ అనే వ్యక్తి వచ్చి నన్ను మాత్రం మీ వెంట తీసుకువెళ్ళకండి, రోమన్ స్త్రీలను చూసి నన్ను నేను నిగ్రహించుకోలేను అని అన్నాడని చెప్పబడుతుంది. ఈ మాటలు వినగానే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముఖం త్రిప్పుకొని అతనికి అనుమతి ఇచ్చేశారు. అప్పుడు ఈ ఆయత అవతరించింది. వారు ఇప్పటికే పరీక్షకు గురై ఉన్నారు అని అనబడింది. జిహాద్ కొరకు బయలుదేరమన్న ప్రవక్త ఆదేశాన్ని పెడచెవిన పెట్టడమే ఓ అపరాధం. ఈ అపరాధానికి వారు ఎలాగూ ఒడిగట్టారు. మరణానంతరం నరకాగ్ని వారిని నలువైపుల నుంచి చుట్టుముట్టనుంది. ఈ రోజు వారు యుద్ధం నుంచి తప్పించుకున్నా ఆ రోజు నరకాగ్ని బారి నుంచి మాత్రం తప్పించుకోలేరు. ఆయత్ నంబర్ 50. నీకు ఏదైనా మేలు కలిగితే వారికది బాధ కలిగిస్తుంది. ఒకవేళ నీపై ఏదైనా ఆపద వస్తే అలాంటిదేదో జరుగుతుందనే మేము ముందుగానే జాగ్రత్త పడ్డామని చెబుతూ సంబరపడుతూ వెళ్ళిపోతారు. సందర్భం దృష్ట్యా ఇక్కడ మేలు అంటే విజయమని, ఆపద అంటే అపజయమని భావం. జయాపజయాలు యుద్ధంలో సహజం. కానీ కపటుల ఆలోచనలు ఇందుకు భిన్నంగా ఉంటాయి. ముస్లింలకు ఎప్పుడైనా ఓటమి ఎదురైతే లోపలే సంతోషించటం, తామేదో ఘనకార్యం సాధించినట్లు సంబరపడటం వారి కుళ్ళుమోతుతనానికి ప్రబల నిదర్శనం. వారు పైకి మీ శ్రేయోభిలాషులుగా కనిపిస్తున్నప్పటికీ లోపల నుంచి వారు మీ బాగోగులను కోరుకోవటం లేదు. వారి మనసుల్లో మీ పట్ల వైరభావం, విద్వేషం పేరుకుని ఉంది. ఆయత్ నంబర్ 51. అల్లా మాకు రాసిపెట్టినది తప్ప మరొకటి మాకు జరగదు. ఆయనే మాకు సంరక్షకుడు. విశ్వాసులైన వారు అల్లాహ్ని నమ్ముకోవాలి అని ఓ ప్రవక్త వారికి చెప్పు. కపటుల ఇకిలింతలకు ముస్లింలు మానసికంగా కృంగిపోరాదని, వారు ఉత్తమ సహనంతో మెలగాలని, అల్లాహ్పైనే భారం మోపాలని ఈ ఆయతులు ఉపదేశించబడింది. అల్లాహ్ తరపున రాసిపెట్టినది జరిగి తీరుతుందన్న నమ్మకం ఉన్నప్పుడు మంచి జరిగినా చెడు జరిగినా అదంతా విధివ్రాతలో భాగమేనన్న యథార్థం బోధపడినప్పుడు మనిషి ఏ కష్టాన్నైనా సంతోషంతో సహిస్తాడు, ప్రతికూల పవనాలకు ఎదురుతాడు. ఆపదలు అతని ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతాయి. ఆయత్ నంబర్ 52. ఓ ప్రవక్త వారికి చెప్పు, మీరు మా విషయంలో దేనికోసం ఎదురు చూస్తున్నారో అది 2 మేళ్లలో ఒకటి తప్ప మరొకటేముంది. కాగా మీ విషయంలో మేము నిరీక్షిస్తున్నాము. అల్లా తాను స్వయంగానైనా మిమ్మల్ని శిక్షిస్తాడు లేదా మా చేతుల మీదుగానైనా శిక్ష విధిస్తాడు. కాబట్టి మీరు ఎదురు చూస్తూ ఉండండి. మరోవైపు మేము మీతో పాటే ఎదురు చూస్తూ ఉంటాము. అంటే విజయమో వీరస్వర్గమో రెండింటిలో ఏదో ఒకటి అయి ఉంటుంది. మా కోసం అదే మేలైనది. అయితే మేము మాత్రం మీ విషయంలో 2 హానికరమైన వాటిలో ఏదో ఒక దాని కోసం నిరీక్షిస్తూ ఉంటాము. మీరు దేవుడు అవతరింపజేసే శిక్షకైనా గురవుతారు లేదా మా చేతుల మీదుగానైనా అల్లా మిమ్మల్ని దండిస్తాడు. మీరు హతులవటమో ఖైదీలుగా పట్టుబడటమో జరుగుతుంది. ఈ రెండింటిలో దేన్నైనా అల్లా చేయగల సమర్థుడు. ఆయత్ నంబర్ 53. వారికి చెప్పు, మీరు ఇష్టపూర్వకంగా ఖర్చు పెట్టినా ఇష్టం లేకుండా ఖర్చు పెట్టినా అది ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకారయోగ్యమవదు. నిశ్చయంగా మీరు అవిధేయులే. మీరు ఖర్చు పెట్టినా ఖర్చు పెట్టకపోయినా ఒక్కటే. ఎందుకంటే దైవ మార్గంలో ఖర్చు పెట్టబడినది స్వీకారయోగ్యం అవ్వాలన్నా మరేదైనా సత్కార్యం స్వీకృతి పొందాలన్నా ఈమాన్, విశ్వాసం అనివార్యం. కానీ ఈ విశ్వాసమే మీలో కొరవడింది. వారిని క్షమించమని నీవు ప్రార్థించినా ప్రార్థించకపోయినా ఒక్కటే. సూరా తౌబా 80 అన్న దివ్యవచనం లాంటిదే ఇది కూడా. ఆయత్ నంబర్ 54. వారు పెట్టే ఖర్చు స్వీకరించబడకపోవటానికి కారణం ఇది తప్ప మరొకటేమీ కాదు. వారు అల్లాహ్ను, ఆయన ప్రవక్తను తిరస్కరించారు. ఒకవేళ వారు నమాజుకు వచ్చినా బద్ధకంతో వస్తారు. దైవ మార్గంలో ఖర్చు పెట్టినా అయిష్టంగానే ఖర్చు పెడతారు. వీరి దాన ధర్మాలు ఆమోదయోగ్యం కాకపోవడానికి 3 కారణాలు ఇందులో తెలుపబడ్డాయి. 1. వారిలోని అవిశ్వాసం, సత్యం పట్ల వైముఖ్య ధోరణి. 2. బద్ధకంతో నమాజు చేయటం. నమాజు చేస్తే పుణ్యఫలం లభిస్తుందన్న ఆశాభావం కానీ, నమాజును విడనాడితే శిక్ష పడుతుందన్న భీతి కానీ వారిలో లేవు. ఎందుకంటే దైవభీతి, ఆశావహ దృక్పథం కూడా విశ్వాసానికి, ఈమానుకు ప్రబల తార్కాణాలే.
కానీ వారిలో ఈ గుణాలే లోపించాయి. 3. అన్యమనస్కంగా దాన ధర్మాలు చేయటం. మనస్ఫూర్తిగా చేయని దానం ఎలా ఆమోదముద్ర పొందుతుంది? ఈ 3 కారణాలలో ఏ ఒక్కటి లోపించినా వారి సత్కార్యాలు సమ్మతించబడనట్లే. ఆయత్ నంబర్ 55. వారి సిరి సంపదలు, సంతానం నిన్ను ఆశ్చర్యానికి లోను చేయకూడదు. వాటి ద్వారా ప్రాపంచిక జీవితంలోనే వారిని శిక్షించాలని, సత్యాన్ని తిరస్కరించిన స్థితిలోనే వారి ప్రాణాలు పోవాలని అల్లాహ్ కోరుతున్నాడు. ఎందుకంటే ఇదంతా పరీక్షించే నిమిత్తం ఇలా జరుగుతుంది. దివ్య ఖురాన్లో దేవుడు పలుచోట్ల ఈ విషయం ప్రస్తావించాడు. ఉదాహరణకు 1. వీరిలోని పలు రకాల ప్రజలకు మేమిచ్చిన ప్రాపంచిక జీవితపు తళుకు బెడుకులను కన్నెత్తి కూడా చూడకు. వారిని పరీక్షించే నిమిత్తమే వారికిదంతా ఇచ్చాము. సూర తాహా 131. 2. మేము వారికి సిరి సంతానాదులను ప్రసాదించి తోడ్పడుతూ ఉంటే వారికి మేళ్లు చేయటంలో మేము తొందరపడుతున్నామని వారు భావిస్తున్నారా? ముమ్మాటికి కాదు, వారసలు అర్థం చేసుకోలేదు. సూర మోమినూన్ 55-56. ఇమాం ఇబ్న కసీర్, ఇమాం ఇబ్న జరీర్ తబ్రీ తదితరులు జకాత్, దాన ధర్మాల నేపథ్యంలో దీని భావం తీసుకున్నారు. అంటే కపటుల నుంచి తాము ముస్లిములమని పైకి చెప్పుకుంటున్న కారణంగా జకాత్, సత్కాత్ వంటి సొమ్ములను తీసుకొని ప్రాపంచికంగా కూడా వారిని ఆర్థికంగా దెబ్బతీయాలి. అయితే వారి ముగింపు మాత్రం అవిశ్వాస స్థితిలో అవుతుంది. ఎందుకంటే వారు ఎన్నడూ దైవ ప్రవక్తను మనసారా విశ్వసించలేదు. తమ కపట చేష్టలను కొనసాగిస్తూ అడుగడుగున అవరోధాలే కల్పించారు. ఆయత్ నంబర్ 56. మేము మీతోనే ఉన్నామని వారు అల్లాహ్ మీద ఒట్టేసి మరీ చెబుతున్నారు. వాస్తవానికి వారు మీ వారు కారు, వారసలు పిరికి పందలు. మేము మీ వారమే అని వారు మాటిమాటికి అబద్ధపు ప్రమాణాలు చేస్తున్నారంటే అర్థమేమిటి? వారు మీకు భయపడుతున్నారు. పబ్లిక్గా మిమ్మల్ని ఎదిరించే ధైర్యం వారికి లేదు. ఆయత్ నంబర్ 57. వారికి రక్షణా స్థలం కానీ, గుహలు కానీ, తలదూర్చే చిన్న బిలం కానీ ఏది కనిపించినా వారు దాని వైపుకు పగ్గాలు తెంచుకొని పారిపోతారు. మీ మధ్య వారు ఎప్పుడు నిలబడి ఉన్నా గత్యంతరం లేక నిలబడి ఉంటున్నారే తప్ప మనస్ఫూర్తిగా మాత్రం కాదు. ఏ కాస్త సందు దొరికినా ఉన్నపలంగా పారిపోయి తలదాచుకోవాలని చూస్తూ ఉంటారు. ఆయత్ నంబర్ 58. దానాల పంపిణీ విషయంలో నిన్ను నిందించేవారు కూడా వారిలో ఉన్నారు. అందులో నుంచి వారికి లభిస్తే సంతోషిస్తారు, లభించకపోతే వెంటనే కోపాన్ని వ్రెళ్లగక్కుతారు. ఇది వారిలోని మరో పెద్ద దుష్ట లక్షణం. ఆఖరికి వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం న్యాయశీలంపై వేలెత్తే వరకు పోయారు. దైవం మన్నించుగాక. ఇబ్నజుల్ కువైసరా గురించి ఇలా అనబడింది: ఒకసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విజయధనాన్ని పంచిపెడుతుండగా అతను వచ్చి న్యాయసమ్మతంగా పంచిపెట్టండి అన్నాడు. దానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో వ్యాకులతకు లోనయ్యారు. నీ ధోరణి కడు శోచనీయం. నేనే న్యాయం చేయలేకపోతే ఇంక న్యాయం చేసేవాడెవడుంటాడు అన్నారు. వారి విధంగా ఆరోపించటంలోని అసలు ఉద్దేశం ప్రాపంచిక స్వప్రయోజనాలే. ఇలాంటి దబాయింపులకు జడుసుకొని తమకు కాస్త ఎక్కువిస్తారని, తమకు ఆ సొమ్ము పుచ్చుకునే అర్హత ఉన్నా లేకున్నా ఇచ్చి తీరుతారన్నది వాళ్ళ ఉద్దేశం. ఆయత్ నంబర్ 59. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఇచ్చిన దానితో తృప్తి చెంది మాకు అల్లాహ్ చాలు. అల్లాహ్ తన కృపతో మాకు మరింత అనుగ్రహిస్తాడు. ఆయన ప్రవక్త కూడా మాకు వసుగుతాడు. మేము మాత్రం అల్లాహ్ పైనే ఆశలు పెట్టుకున్నాము అని వారు చెప్పి ఉంటే ఎంత బాగుండేది. ఆయత్ నంబర్ 60. దానాలను కేవలం నిరుపేదల కొరకు, అభాగ్య జీవుల కొరకు, వాటి వసూళ్ల కోసం, నియమితులైన వారి కొరకు, హృదయాలను ఆకట్టుకోవలసి ఉన్నవారి కొరకు, మెడలను వినిపించటానికి, రుణగ్రస్తుల కొరకు, దైవ మార్గం కొరకు, బాటసారుల కొరకు వెచ్చించాలి. ఇది అల్లాహ్ తరపున నిర్ణయించబడిన ఒక విధి. అల్లాహ్ మహాజ్ఞాని, మహావివేకి. సత్కాత్కు, దాన ధర్మాలకు అర్హులు ఎవరో, వాటిని ఏ ఏ పద్ధతుల్లో ఖర్చు పెట్టాలో స్పష్టంగా విశదపరచటానికి ఈ ఆయతుల పేర్లు పెట్టి మరీ చెప్పడం జరిగింది. ఇక్కడ సత్కాత్ దానాలంటే సత్కాత్ వాజిబా, విధిగా చెల్లించవలసిన దానాలని అర్థం. అంటే జకాత్ అన్నమాట. ఈ ఆయతులో పేర్కొనబడిన 8 పద్దులు మినహా మిగిలిన పద్దులు ఈ మొత్తాన్ని ఖర్చు పెట్టడానికి వీల్లేదు. ఈ 8 పద్దుల్లోనూ విధిగా పంచిపెట్టాలా లేక అవసరాన్ని బట్టి వాటిలోని కొన్ని పద్దుల్లో ఇస్తే సరిపోతుందా అన్న విషయమై భిన్నాభిప్రాయాలున్నాయి. ఇమాం షాఫయి మొదటి అభిప్రాయం వైపుకు మొగ్గు చూపారు. అయితే ఇమాం మాలిక్, ఇమాం అబూ హనీఫా తదితరులు రెండవ అభిప్రాయం వైపుకు మొగ్గారు. రెండవ అభిప్రాయమే చాలా వరకు సమంజసం.
ఇమాం షాఫీ ప్రకారం జకాత్ పైకాన్ని 8 పద్దుల్లో ఖర్చు పెట్టడం అవసరం. అంటే పరిస్థితులను, అవసరాలను పట్టించుకోకుండా పంపిణీ చేయవలసిన జకాత్ను 8 వాటాలుగా చేసి 8 పద్దుల్లోనూ ఎంతో కొంత ఇవ్వాల్సిందే. కాగా రెండవ అభిప్రాయం ప్రకారం అవసరాన్ని, పరమార్థాలను అంచనా వేసి ఏ ఏ పద్దుల్లో వెచ్చించటం ఎక్కువ ప్రయోజనకరమో ఆ పద్దులకు జకాత్ మొత్తాన్ని కేటాయించాలి. ఇతర పద్దుల్లో కేటాయించడానికి జకాత్ సొమ్ము మిగలకపోయినా పర్వాలేదు. ఈ రెండవ అభిప్రాయంలో ఉన్నంత సమంజసత్వం మొదటి అభిప్రాయంలో లేదు. ఆ 8 పద్దుల తఫ్సీళ్లు ఇవి: 1, 2 నిరుపేదలు, అభాగ్యజీవులు. ఈ 2 పదాలకు దగ్గరి సంబంధం ఉంది. ఒకదానిలో రెండవ అర్థం ఇమిడి ఉంటుంది. ఈ రెండింటినీ విడదీసి చెప్పటంపై భేదాభిప్రాయం వ్యక్తమైంది. నిరుపేదలన్నా, అగత్యపరులన్నా అవసరాలు తీరనివారు. తమ జీవితావసరాలు తీరటానికి ఎంత ప్రయత్నించినా తగినన్ని వస్తువులకు నోచుకొని వారని భావం. అభాగ్యజీవులన్న పదానికి నిర్వచనం చెప్పే హదీసు ఒకటి ఉంది. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఒక్కో ముద్ద కోసం ఇల్లిల్లు ముష్టెత్తుకుంటూ తిరిగేవాడు అభాగ్యుడు, మిస్కీన్ కాడు. అసలు అభాగ్యుడంటే తన జీవన అవసరాలు తీరేటంత సంపాదన లేనివాడు. అతను తన ఆత్మాభిమానం మూలంగా తన వాలకాన్ని ఇతరులు తనను బిచ్చగాడు అనుకునేలా తయారు చేసుకోడు. తన పేదరికాన్ని దాచిపెట్టుకుంటాడు. తనంతట తానుగా ఎవరి ముందు చేయి చాచి అడగడు. ఇది హదీసులో ఇవ్వబడిన అభాగ్యుని నిర్వచనం. అయితే హజ్రత్ ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు ప్రభృతుల నిర్వచనం ప్రకారం అభాగ్యుడు, మిస్కీన్ అనేవాడు భిక్షాటన చేస్తాడు. జనుల ముందు యాచించి తన అక్కరలను తీర్చుకుంటాడు. కాగా నిరుపేద, ఫకీర్ అనబడేవాడు తనకు అవసరం ఉండి కూడా చేయి చాచి అర్థించడు. ప్రజల ముందు తన అవసరాలను గురించి చెప్పుకోడు. 3. జకాత్ వసూళ్లకై నియమితులైన వారు. అంటే సామూహిక స్థాయిలో జకాత్ సొమ్మును అధికారికంగా ప్రజల నుంచి వసూలు చేయడానికి ప్రభుత్వం తరపున నియుక్తులైన ఉద్యోగులు. వాటి లెక్కలు చూసే పంపిణీ వ్యవస్థలో పనిచేసేవారు కూడా ఈ కోవలోనే వస్తారు. వారందరి జీతభత్యాలు ఈ జకాత్ పద్దు నుంచి ఇవ్వవచ్చు. 4. హృదయాలను ఆకట్టుకోవలసి ఉన్నవారు. ఇస్లాం ధర్మవహన పట్ల ఆసక్తి కనబరుస్తున్న ముస్లిమేతరులు తామెదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు గనక తీరిపోతే ఏకాగ్రతతో ధర్మచింతన చేయగలిగే అవకాశం ఉన్నవారు, అప్పుడప్పుడే ఇస్లాం స్వీకరించిన నవ ముస్లింలు, ఇస్లాం శిక్షణ కోసం జీవనోపాధిని వదులుకొని వచ్చినవారు, వారికి చేసే ఆర్థిక సాయం వల్ల ఇస్లాం ధర్మంపై నిలకడ ప్రాప్తించే అవకాశం ఉన్నవారు, తాము పొందిన ఆర్థిక సహాయంతో తమ జీవన అవసరాలను తీర్చుకోవడంతో పాటు తమ ప్రాంతాలలో నివసించే బలహీన ముస్లింలకు చేదోడు వాదోడుగా ఉంటారని ఆశించబడేవారు. వీళ్ళంతా మనసులు గెలుచుకోవలసి ఉన్నవారి జాబితాలోకి వస్తారు. ఇలాంటి వారందరిపై జకాత్ మొత్తాన్ని వెచ్చించవచ్చు. ఆయా వ్యక్తులు స్థితిమంతులైనప్పటికీ వారికి ఇవ్వవచ్చు. అయితే హనఫీల దృక్పథం ప్రకారం ఈ రకమైన వ్యయం సమాప్తమైపోయింది. కానీ ఇది సరైంది కాదు. పరిస్థితుల స్వభావ స్వరూపాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా ఈ విధంగా ఖర్చు పెట్టవచ్చు. అన్ని కాలాల్లోనూ ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. 5. మెడలు విడిపించడం. అంటే బానిసల విముక్తి. ముకాతబత్ వ్రాతపూర్వక ఒప్పందం చేసుకున్న బానిసలకు మాత్రమే ఈ పద్దు వర్తిస్తుందని కొంతమంది విద్వాంసులు వ్యాఖ్యానించారు. బానిసల్లో ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇమాం షౌకానీ రెండవ అభిప్రాయానికే ప్రాధాన్యతిచ్చారు. 6. రుణగ్రస్తులు. గారిమీన్. ఆలుబిడ్డల పోషణార్థం అప్పు చేసి ఆ అప్పుల భారం నుంచి బయటపడలేకపోయినవారు. అంటే తమ వద్దనున్న వస్తు సామగ్రిని, ఉత్పత్తి కారకాలను అమ్మివేసిన అప్పుల ఊబి నుంచి బయటపడగల స్థితిలో లేనివారని భావం. రుణగ్రస్తులకు జామీనుగా ఉండటానికి అంగీకరించిన కారణంగా అనూహ్యమైన రీతిలో రుణాన్ని చెల్లించవలసిన భారం మీద పడినవారు. అనుకోని విధంగానూ ప్రకృతి వైపరీత్యాల వల్లనూ వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయి రుణగ్రస్తులైనవారు. వీరందరికీ జకాత్ పద్దు నుంచి ఆర్థిక సాయం అందించవచ్చు. 7. దైవ మార్గంలో. ఫీ సబీలిల్లాహ్ అంటే ధర్మయుద్ధం కోసం అన్నమాట. యుద్ధ సామగ్రిని సమకూర్చుకోవటానికి, యోధుల అవసరాలను తీర్చడానికి జకాతును వెచ్చించడం సమ్మతమే. హజ్, ఉమ్రాలు కూడా దైవ మార్గం ఫీ సబీలిల్లాహ్ పద్దు క్రిందికి వస్తాయని హదీసుల ద్వారా రూఢి అవుతుంది. అలాగే దైవధర్మ ప్రచారం కోసం కూడా ఈ మొత్తాన్ని వెచ్చించవచ్చని కొంతమంది విద్వాంసులు భావించారు. ఎందుకంటే ఇది కూడా జిహాద్ మాదిరిగానే
సత్యధర్మ ఉన్నతికై జరిగే కృషి అని వారు సూత్రీకరించారు. 8. బాటసారుల ఇబ్ను సబ్బీల్ కొరకు, అంటే ఒక వ్యక్తి స్థితిమంతుడైనప్పటికీ ప్రయాణ సమయంలో అనూహ్యమైన రీతిలో సహాయానికి అర్హుడైనవాడు, ఆర్థిక అవసరం ఏర్పడినవాడు, ఇలాంటి వారికి కూడా జకాత్ పద్దు నుంచి ఆర్థిక సహాయం చేయవచ్చు. ఆయత్ నంబర్ 61. ప్రవక్తను బాధించేవారు కూడా వారిలో కొందరున్నారు. ఈయన చెప్పుడు మాటలు వినేవాడు అని వారంటున్నారు. వారికి చెప్పు, ఆ వినేవాడు మీ మేలును కోరేవాడే. అతడు అల్లాహ్ను విశ్వసిస్తాడు, ముస్లింల మాటల్ని నమ్ముతాడు. మీలో విశ్వసించిన వారి ఎడల అతడు కారుణ్యమూర్తి. దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లంను బాధించే వారికి బాధాకరమైన శిక్ష ఖాయం. ఇక్కడి నుంచి మళ్ళీ కపటుల ప్రస్తావన మొదలైంది. దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం ప్రతి ఒక్కడి చెప్పుడు మాటలు వింటారని వారు అపవాదు వేశారు. అసలు విషయం ఏమిటంటే, దైవ ప్రవక్తలోని మృదుత్వాన్ని, మన్నింపుల గుణాన్ని అర్థం చేసుకోవటంలో వారు పొరబడ్డారు. అందుకే అల్లాహ్ వారి అపోహను ఖండించాడు. మా ప్రవక్తలో హానికరమైన గుణం ఏదీ లేదు. పైపెచ్చు ఆయన సల్లల్లాహు సల్లం మీ శ్రేయోభిలాషి. మీ గురించి ఆయన ఏది విన్నా అందులో మీ కొరకు మేలు తప్ప మరొకటి లేదు అని అల్లాహ్ స్పష్టం చేశాడు. ఆయత్ నంబర్ 62. మిమ్మల్ని సంతోషపెట్టడానికి వారు మీ ముందు అల్లాహ్పై ప్రమాణాలు చేస్తూ పోతారు. వారు విశ్వాసులే గనకైతే వారి ఈ సంతోషపెట్టే ధోరణికి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త అందరికంటే ఎక్కువ హక్కుదారులు. ఆయత్ నంబర్ 63. ఎవడు అల్లాహ్ను, ఆయన ప్రవక్తను ఎదిరిస్తాడో అతని కొరకు నరకాగ్ని కాచుకుని ఉంటుందని, అందులో అతను కలకాలం ఉండవలసి వస్తుందని, అది ఘోర పరాభవమని వారికి తెలియదా? ఆయత్ నంబర్ 64. తమ గుండెల్లో దాగి ఉన్న గుట్టును రట్టు చేసే సూర ఏదైనా ముస్లింలపై అవతరిస్తుందేమోనన్న భయం ఈ కపటులను అనుక్షణం వెంటాడుతూ ఉంటుంది. ప్రవక్త, వారికి చెప్పు, మీరు ఎగతాళి చేస్తూనే ఉండండి. దేని గురించి మీరు భయపడుతున్నారో దాన్ని అల్లాహ్ ఎలాగూ బయట పెట్టనున్నాడు. ఆయత్ నంబర్ 65. మీరు చెప్పుకుంటూ ఉన్న విషయం ఏమిటి అని నువ్వు వారిని అడిగితే, అబ్బే ఏమీ లేదు, ఏదో సరదాగా నవ్వులాటుకు ఇలా చెప్పుకుంటున్నాము అని వారంటారు. ఏమిటి, మీరు అల్లాహ్తో, ఆయన ఆయతులతో, ఆయన ప్రవక్తలతో పరిహాసమాడుతున్నారా అని అడుగు. ఆ కాలంలో కపటులు దైవ వాక్యాల పట్ల వేళాకోళంగా మాట్లాడేవారు, ముస్లింలను ఎగతాళి చేసేవారు. ఆఖరికి దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లంపై ఎత్తిపొడుపు మాటలు మాట్లాడటానికి కూడా వెనుకాడేవారు కారు. వారు ఎంత పకడ్బందీగా ఉన్నా వారి వెకిలి చేష్టలు దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లంకు తెలియకుండా ఉండేవి కావు. ఇంతకీ మీ ఉద్దేశం ఏమిటి అని నిలదీసి అడిగితే విషయాన్ని దాటవేసేవారు. ఏదో వేళాకోళానికి అలా చెప్పుకున్నామంతే అని అనేవారు. మీ వేళాకోళానికి దేవుడు, దైవవచనాలు, దైవ ప్రవక్తే కావలసి వచ్చారా అని అల్లాహ్ ప్రశ్నిస్తాడు. దీని భావం ఏమిటంటే, మీరంతగా వేళాకోళపు మాటలు చెప్పుకోవాలనుకుంటే ప్రపంచంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. నిస్సందేహంగా మీ మనస్సుల్లో ఉన్న కుళ్ళుకు, కాపట్య రోగానికి ఇది నిదర్శనం. దైవం పట్ల, దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం పట్ల మీ ఆంతర్యాల్లో తిష్టవేసిన నకారాత్మక భావాన్ని కూడా మీ ధోరణి వెల్లడి చేస్తుంది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.